హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు పాలు, పంచదార, కార్న్ఫ్లోర్, షుగర్ ఇవేమీ లేకుండా ఐస్ క్రీమ్ని ఏ విధంగా తయారు చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది చాక్లెట్ ఐస్ క్రీమ్ తయారు చేస్తున్నాను. 10 నిమిషాల సమయంలోనే స్మూత్గా ఉండే టేస్టీగా ఐస్ క్రీమ్ని తయారు చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత స్మూత్గా ఉందో. ఈ స్మూతీ ఐస్ క్రీమ్ని ఏ విధంగా తయారు చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. బనానాని ఉపయోగించి ఐస్ క్రీమ్ని తయారు చేసుకుందాం. బనానా ఇలాగా తొక్క తీసేసుకుని ముక్కలుగా కట్ చేసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాం కదా, దీనిపైన మూత పెట్టేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో 1 గంట సేపు పెట్టుకోవాలి. గంట సేపు తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసేసుకుని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసేసుకుని వీటిని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా మెత్తగా ఆడుకున్న ఈ పేస్ట్లోకి 1/2 కప్పు కోకో పౌడర్ని వేసేసుకోవాలి. ఇలా కోకో పౌడర్ వేసుకున్నాం కదా, దీన్ని కూడా ఒకసారి మిక్సీ జార్లో ఆడుకోవాలి. ఇలా మెత్తగా ఆడుకున్న ఈ మిశ్రమంలోకి 1/2 స్పూన్ వెనీలా ఎసెన్స్ వేస్తున్నాను. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అరటిపండు, కోకో పౌడర్ తీసుకున్నాం కదా, ఈ 2 స్వీట్గానే ఉంటాయి, అందుకనే నేను షుగర్ వేయట్లేదు. కేమా డేట్స్ వేస్తున్నాను. ఈ విధంగా గింజ తీసేసుకుని 4 వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత వీటిని కూడా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, మిక్సీలో ఆడుకున్న తర్వాత ఎంత స్మూత్గా ఉందో. మీ దగ్గర విస్కర్ అవైలబుల్గా ఉంటే విస్కర్తో కూడా ఇలా స్మూత్ పేస్ట్లా చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. బౌల్లో వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకున్న తర్వాత జీడిపప్పు, పిస్తా పప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దీనిపైన వేసుకుంటున్నాను. వీటిని సిల్వర్ పేపర్ ఉంటుంది కదా, సిల్వర్ పేపర్తో ఇలా క్లోజ్ చేసేసుకుని బాక్స్కి మూత ఉంటుంది కదా, ఈ మూత పెట్టేసుకుని పిల్లలకి కుల్ఫీ చాలా ఇష్టంగా తింటారు కదా, అందుకని నేను కొంచెం ఈ మిశ్రమాన్ని గ్లాస్లో వేసుకున్నాను. దీనిపైన జీడిపప్పు, బాదం పప్పు కూడా వేశాను. దీని లోపల ఒక చిన్న స్టిక్ని ఇలా పెట్టేసుకుని ఒక సిల్వర్ పేపర్కి చిన్న హోల్ చేసేసుకుని దీనిపైన ఇలా పెట్టేసుకుని మన దగ్గర ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, దాన్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలాగా రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకున్నాం కదా, ఇలా పెట్టేసుకుని వీటిని ఫ్రిడ్జ్లో రాత్రంతా పెట్టేసుకోవాలి. అలా ఉంచడం వల్ల ఐస్ క్రీము చాలా టైట్గా తయారవుతుంది. అంత టైం లేని వాళ్ళు మినిమం ఒక 6-8 అవర్స్ అటు పెట్టుకుంటే ఐస్ క్రీము చాలా గట్టిగా, చాలా టేస్టీగా తయారవుతుంది. రాత్రంతా పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు తీసి చూద్దాం. నేను ఉదయం తీసి చూపిస్తున్నాను. దీనిపైన మూత తీసేసుకుని దీనిపైన సిల్వర్ పేపర్ పెట్టాం కదా, అది కూడా తీసేసుకోవాలి. ఇలాంటి గరిటె సహాయంతో ఐస్ క్రీమ్ని ఇలాగా బౌల్లో తీసుకున్నాం కదా, దీన్ని కొంచెం డెకరేషన్ చేసుకుందాం. దీనిపైన జీడిపప్పు, బాదం పప్పుని వేసుకుందాం. ఇది చాక్లెట్ ఐస్ క్రీమ్ కదా, కొంచెం పైన చాక్లెట్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చాక్లెట్ ఐస్ క్రీమ్ని తయారు చేసుకోవచ్చు. మనం గ్లాసులో కూడా తయారు చేసుకున్నాం కదా, దాన్ని కూడా తీసి చూద్దాం. చూసారా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా వచ్చేసిందో. దీనిపైన కూడా జీడిపప్పుని, బాదం పప్పుని వేసుకోవచ్చు. చాక్లెట్ సిరప్ని వేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా. ఈ విధంగా చాక్లెట్ సిరప్ వేసుకుని పిల్లలకి ఇస్తే ఎంతో ఇష్టంగా ఈ ఐస్ క్రీమ్ని తింటారు. ఈ సమ్మర్లో మీ పిల్లలకి ఈ విధంగా సింపుల్గా ఐస్ క్రీమ్ చేసి పెట్టండి. మళ్ళీ మళ్ళీ ఇదే చేసి పెట్టమంటారు. ఈ సమ్మర్లో మీ పంచదార, క్రీము లేకుండా చాలా సింపుల్గా, టేస్టీగా ఐస్ క్రీమ్ని తయారు చేసుకుని టేస్ట్ చేయండి. ఈ ఐస్ క్రీమ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.